ఈరోజు బహుశా నీ జీవితంలో అన్నీ ఉండి, నాకిది ఒక్కటే ఎందుకు ఇవ్వలేదు ప్రభువా అని నువ్వు అడుగుతున్నావా దేవుడిని? అబ్రహాము కూడా తన జీవితంలో మీరు చూడొచ్చుంటాడు, అయ్యా నువ్వు ఆస్తిపాస్తులిచ్చావు, పనివారిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. ఎన్నిస్తే ఏముందయ్యా? నాకు కుమారుడు లేడు గదా! నాకు వారసుడు లేదు గదా! అని దేవుని దగ్గర బాధపడడం మనం చూస్తాం. బహుశా ఈరోజు నీ జీవితంలో కూడా ధనముంది, పనివారున్నారు, అన్నీ ఉన్నాయేమో. ఈ ఒక్క విషయంలో నువ్వు లోటు కలిగున్నావేమో. ఒకవేళ అది బిడ్డల గురించి అవ్వచ్చు, లేదా ఇంకేదైనా మనశ్శాంతి గురించి అవ్వచ్చు. అయితే సేవకునిగా ఒక మాట నీకు చెప్తున్నాను. నీకు అన్నీ ఇచ్చిన దేవుడు ఆ ఒక్క విషయంలోనే ఆలస్యం చేస్తున్నాడంటే, నువ్వింకా మార్చుకోవలసింది ఏదన్నా ఉందేమో, ఇంకా నిన్ను నువ్వు ప్రభువులో సరిచేసుకోవలసింది ఏదైనా ఉందేమో ఆలోచించే. ఏదన్నా చిన్న ఆటంకమే దేవునికి నీకు మధ్యన ఉందేమో. అందుకనే యెషయా గ్రంథంలో చెప్పబడింది, మీ పాపములే దేవునికి మీకు అడ్డుగోడగా వచ్చాయని. ఈరోజు నీలో ఉన్న ఆ చిన్న లోపాన్ని సరిచేసుకో.